హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో అల్ట్రా వైలెట్ X47 క్రాస్ ఓవర్ రెకాన్ మోడల్ ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఇదేంటంటే అడ్వెంచర్ కేటగిరీ బైక్, ఎలక్ట్రిక్తో అడ్వెంచర్. కంప్లీట్గా ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్నీ మీకు పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంకా ఏ వీడియో అవసరం లేదు, ప్రతిదీ మీకు డీటెయిల్గా ఉంటుంది ఈ వీడియోలో. కాబట్టి మీకు నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ X47 బైక్ అనేది టోటల్గా 5 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోలో ఉన్న మోడల్ వచ్చేసి డెసర్ట్ వింగ్ అంటారు. ఇదే అన్నిటికంటే టాప్ ఆఫ్ ద లైన్ మోడల్ అనమాట. మీరు ఎవరన్నా ఈ X47 బైక్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే మీకు కుదిరితే మాత్రం ఈ డెసర్ట్ వింగ్ మోడలే తీసుకోండి. అల్ట్రా వైలెట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ప్రతి ఫీచర్ ఇందులో ఉంటుంది, ఏది మిస్ అవ్వదు. లైక్ డాష్ క్యామ్ కానీ, రైడర్ కానీ, ఆన్ బోర్డ్ ఛార్జరు, అడ్వాన్స్ రైడ్ కంట్రోల్ ప్యాక్, వైలెట్ ఏఐ, ప్రీమియం కనెక్టివిటీ, బుల్ బారు, TPMS, సాఫ్ట్ ప్యానియర్స్, 8 years బ్యాటరీ అండ్ డ్రైవ్ టెరైన్ వారంటీ, ఈ విధంగా ప్రతి ఫీచర్ ఇందులో ఉంటుందన్నమాట. ఈ డెసర్ట్ వింగ్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 5,35,000 వరకు ఉంటుంది. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ మోడల్ది. సో మీలో ఎవరికైనా మనీ నాట్ ఏ మ్యాటర్స్ ఈ X47 బైక్ తీసుకుందాం అనుకుంటే మీరు ఈ డెసర్ట్ వింగ్ మోడల్ని ట్రై చేయొచ్చు, ఇది బాగుంటుంది. లేదా అంత మనీ పెట్టలేమనుకుంటే మీకు ఇంకా 4 మోడల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే ఒరిజినల్ ప్లస్ రెకాన్ ప్లస్. ఒరిజినల్ అంటే బేస్, రెకాన్ అంటే మిడ్, డెసర్ట్ వింగ్ అనేది టాప్ మోడల్ అనమాట. కాబట్టి మీ దగ్గర బడ్జెట్ అనేది తక్కువ ఉంటే ఒరిజినల్ కానీ, ఒరిజినల్ ప్లస్, రెకాన్ కానీ, రెకాన్ ప్లస్లో ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న మోడల్ వచ్చేసి రెకాను. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ 5 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటని. నేను క్లియర్ కట్గా ఈ 5 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఒరిజినల్ ప్లస్, రెకాన్ ప్లస్లో టోటల్గా 3 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ డెసర్ట్ వింగ్లో మాత్రం ఒకటే కలర్ ఆప్షన్ ఉంటుంది. ఒరిజినల్ ప్లస్లో బ్యాటరీ కెపాసిటీ 7.1 kW ఉంటే రిమైనింగ్ 3 మోడల్స్లో 10.3 kW బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఒరిజినల్ ప్లస్లో మోటార్ పవర్ 36.2 bhp ఉంటే టార్క్ 90 Nm ఉంటుంది. అదే రిమైనింగ్ 3 మోడల్స్లో 40.2 bhp పవర్, టార్క్ ఏమో 100 Nm ఉంటుంది. ఒరిజినల్ ప్లస్లో IDC రేంజ్ 211 km క్లెయిమ్ చేశారు. బట్ రియాలిటీలో మీరు 183 km రైడింగ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే రిమైనింగ్ 3 మోడల్స్లో IDC రేంజ్ 323 km క్లెయిమ్ చేశారు. బట్ రియాలిటీలో మీరు 266 km రైడింగ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒరిజినల్ మోడల్లో ఓన్లీ 3 years వారంటీ మాత్రమే వస్తుంది. మీరు కావాలనుకుంటే 2 years ఎక్స్ట్రాగా వారంటీని కొనుక్కోవచ్చు. అదే ఒరిజినల్ ప్లస్ రెకాన్ ప్లస్లో టోటల్గా 5 years స్టాండర్డ్ వారంటీ వస్తే రెకాన్ ప్లస్లో 4 years ఎక్స్ట్రాగా వారంటీని మీరు కొనుక్కోవచ్చు. అదే డెసర్ట్ వింగ్లో స్టాండర్డ్గా 8 years వారంటీ వస్తుంది. ఇంకా ఒరిజినల్ మోడల్లో UV సూపర్ నోవా ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కానీ సూపర్ నోవా ప్లస్ సపోర్ట్ లేదు. అదే రిమైనింగ్ 4 మోడల్స్లో సూపర్ నోవా ప్లస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలానే ఒరిజినల్ మోడల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది 3 levels ఉంటే రిమైనింగ్ 4 మోడల్స్లో 10 levels వరకు రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. ఒరిజినల్ మోడల్ కన్సోల్లో స్టాండర్డ్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటే రిమైనింగ్ 4 మోడల్స్లో ప్రీమియం కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది. అలానే ఒరిజినల్ మోడల్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది 1 level మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 4 మోడల్స్లో 3 levels వరకు ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకా TPMS ఫీచర్ అనేది డెసర్ట్ వింగ్లోను, రెకాన్ ప్లస్లో మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ మోడల్స్లో ఉండదు, సపరేట్గా మీరు కొనుక్కోవాలి. అలానే వైలెట్ ఏఐ అని చెప్పి యాప్కి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ డెసర్ట్ వింగ్లోను, రెకాన్ ప్లస్లో ఇన్బిల్ట్గా వస్తాయి. రిమైనింగ్ మోడల్స్లో సపరేట్గా కొనుక్కోవాలి. అలానే డాష్ క్యామ్ ఫీచర్ అనేది డెసర్ట్ వింగ్లో ఉంటుంది, రిమైనింగ్ 4 మోడల్స్లో ఉండవు, సపరేట్గా కొనుక్కోవాలి. అలానే సాఫ్ట్ ప్యానియర్స్ కూడా ఓన్లీ డెసర్ట్ వింగ్ మోడల్లోనే ఇన్బిల్ట్గా వస్తాయి, రిమైనింగ్ 4 మోడల్స్లో ఉండవు, సపరేట్గా కొనుక్కోవాలి. అలానే హ్యాండిల్కి ఉండే నకుల్ గార్డ్స్ కూడా ఒరిజినల్ ప్లస్ మోడల్స్లో ఉండవు, సపరేట్గా కొనుక్కోవాలి. రిమైనింగ్ 3 మోడల్స్లో ఇన్బిల్ట్గా వస్తాయి. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, 5 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఇవే. అలానే ఇప్పుడు నేను మీకు ప్రతి మోడల్ ప్రైస్ అనేది చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్ రోడ్ ప్రైజే. ఈ ప్రైజెస్ అనేవి ఆన్లైన్లో చూసి చెప్తున్నాను, ఇది గమనించండి. ఒరిజినల్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 3,10,000 వరకు ఉంది. ఒరిజినల్ ప్లస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 3,70,000 వరకు ఉంది. నేను రివ్యూ చేస్తున్న రెకాన్ మోడల్ ప్రైస్ 4,25,000 వరకు ఉంది. అదే రెకాన్ ప్లస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 4,85,000 వరకు ఉంది. ఫైనల్గా టాప్ మోడల్ అయిన డెసర్ట్ వింగ్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 5,35,000 వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రైస్ కూడా ఆన్ రోడ్ ప్రైజే. మీరు గమనిస్తే మోడల్కి మధ్య చాలా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది.
సో ఫ్రెండ్స్, ఈ 5 మోడల్స్ లుకింగ్ పరంగా సేమ్ ఉంటాయి, టైర్స్ పరంగా సేమ్ ఉంటాయి, బ్రేక్స్ సేమ్ ఉంటాయి, కన్సోల్ సేమ్ ఉంటుంది, చాసిస్ సింగం సేమ్ ఉంటుంది, సస్పెన్షన్ సేమ్ ఉంటుంది, కంఫర్ట్ కూడా సేమే ఉంటుంది. ఏం మారుతాయి అంటే ఈ 5 మోడల్స్కి మధ్య బ్యాటరీ, రేంజ్, పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది. ఇంకొద్దిగా చిన్న చిన్న ఫీచర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 5 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే డౌట్ వస్తే, నాకు వాల్యూ ఫర్ మనీ మోడల్ అనిపించింది మాత్రం నేను రివ్యూ చేస్తున్న ఈ రికాన్ ఎడిషనే. లేదా మీ దగ్గర బడ్జెట్ ఉంటే డెసర్ట్ వింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 మోడల్స్లో ఏ మోడల్ అయినా మీరు తీసుకోండి. లేదా నేను మీకు ప్రైజెస్ చెప్పా కదా, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ని డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రికాన్ మోడల్లో ఉన్న కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. రెడ్, బ్లాక్, వైట్. ఈ 3 కలర్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంది. లిటరల్గా చెప్పాలంటే వెహికల్ని రియాలిటీలో చూస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ వెహికల్లా లేదు, ఏదో ఒక పెద్ద అడ్వెంచర్ వెహికల్లా ఉందన్నమాట. బాగుంది లుకింగ్ పరంగా. అల్ట్రావైలెట్ కంపెనీ చాలా కేర్ తీసుకుని వెహికల్ మాత్రం డిజైన్ చేశారు. ఓవరాల్గా లుకింగ్ వైజ్ మంచి అడ్వెంచర్ లుక్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, మిర్రర్స్ క్వాలిటీ వైజ్ మంచిగానే ఇచ్చారు, చాలా బాగున్నాయి. అలానే నకిల్ గార్డ్స్ క్వాలిటీ మాత్రం యావరేజ్గా ఉన్నాయి, అంత గ్రేట్గా లేవు. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్లు ఇవన్నీ మీరు 4 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. అలానే ఇక్కడ ట్రాన్స్పరెంట్ వైజర్ని ప్రొవైడ్ చేశారు, ఏదో డైనమిక్ వైజ్ మనకి బాగా యూజ్ అవుతుంది రైడింగ్లో. అలానే వైజర్ దగ్గర ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇంకా హెడ్లైట్ గురించి డిస్కస్ చేస్తే యూవీ షేప్లో ఎల్ఈడి హెడ్లైట్ విత్ డేరల్స్ని ఇచ్చారు. హెడ్లైట్ డిజైన్ చూడటానికి పర్లేదు, బాగానే ఉంది. అలానే హెడ్లైట్ కింద చిన్నగా పీక్ కూడా ప్రొవైడ్ చేశారు ఆ అడ్వెంచర్ లుక్ కోసం. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం మనకి రైడ్ చేసుకునేటప్పుడు ఆ బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే కొద్దిగా టూరింగ్ చేద్దాం అనుకుంటారో మీ కన్వీనియంట్ వైజ్ ఆఫ్టర్ మార్కెట్ లైట్స్కు అప్డేట్ కూడా అవ్వచ్చు. ఓవరాల్గా నైట్ టైం మేనేజ్ చేసుకోవడానికి హెడ్లైట్ అనేది సరిపోతుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్గా ఎల్ఈడి ఇచ్చారు, స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఫ్రంట్ ఫెండర్ కంప్లీట్గా ఫైబర్ డ్యూల్ లైట్ టైప్లో చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ యూవీ డిఎస్సి అని మెన్షన్ చేశారు, అల్ట్రా వైలెట్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అని ఫుల్ ఫామ్. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/70 17 ఇంచు బోత్ రోడ్ పైన, ఆఫ్ రోడ్ పైన యూజ్ చేసుకునే టైర్స్ని ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్ అలవిల్ డిజైన్ కూడా చూడడానికి సింపుల్గా బాగుంది. ఇక్కడ రెడ్ కలర్లో వీల్స్ టైప్స్ కూడా చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బోష్ కంపెనీకి సంబంధించిన డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది. బ్రేక్ క్యాలిపర్స్ వైజ్ బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. ఓవరాల్గా కంపెనీ మాత్రం బ్రేకింగ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వలేదు, రైడ్ చేసేటప్పుడు మంచి బ్రేకింగ్ బైట్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. లుకింగ్ వైజ్ చూడడానికి మాత్రం గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ చాలా బాగున్నాయి. వీటిని మీరు కావాలనుకుంటే ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇవి యూఎస్డి ఫోక్స్ కాబట్టి రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది ఎస్పెషల్లీ హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో చాలా బాగుంటుంది. ఇక్కడే ఫోక్స్ దగ్గర రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. అలానే హెడ్లైట్ దగ్గర మన ఇండియన్ ఫ్లాగ్ని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు, ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే ఇన్బిల్ట్గానే మోడ్స్ని చేంజ్ చేసుకునే బటన్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఉంది. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. హజర్ లైట్ బటన్ ఉంది, సిగ్నల్ స్విచ్ ఉంది, రెడ్ కలర్లో హార్న్ కూడా ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే ఈ వెహికల్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఈ వెహికల్ ఏంటంటే అప్రైట్ పొజిషన్ ఉంటుంది అనమాట. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే, కీ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇచ్చారు. కీ ప్లేస్మెంట్ అనేది ట్యాంక్ పైన ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తున్నది ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మ్యాగ్నెటిక్ క్యాప్ని ప్రొవైడ్ చేశారు. ఇలా మ్యాగ్నెటిక్ క్యాప్ కాకుండా కీ ఇచ్చుంటే బాగుండేది సేఫ్టీ వైజ్. ఇక్కడ నుంచి మీరు వెహికల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే క్యాప్ పైన X47 రికాన్ అని వెహికల్ మోడల్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా హ్యాండిల్ బార్ దగ్గర కూడా మన ఇండియన్ ఫ్లాగ్ మెన్షన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ మొత్తం ఏవియేషన్ థీమ్లో ఉంటుంది అనమాట చూడడానికి. యానిమేషన్స్ కూడా అలానే ఉంటాయి, బాగుంది కన్సోల్ అనేది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ట్రాక్షన్ కంట్రోల్ లైట్ ఉంది, ABS లైట్ ఉంది. రైట్ సైడ్ హెడ్ లైట్ ఇండికేషన్ లైట్, సర్వీస్ ఇండికేషను, రాడార్ లైట్ ఇండికేషను. అలానే ఇక్కడ కనిపిస్తున్న 2 ఇండికేషన్స్ ఛార్జింగ్కి సంబంధించింది, అలానే ఫాస్ట్ ఛార్జింగ్కి సంబంధించిన లైట్స్. కింద ఇక్కడ అల్ట్రా వైలెట్ అని కంపెనీ మెన్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మై X47 అని ఉంది. ఇందులోకి వెళ్తే బైక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. లైక్ బైక్ వేరియంట్ ఏంటి, కలర్ ఏముంది, ఓడోమీటర్ ఎంత కంప్లీట్ అయింది, అప్డేట్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది.
నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే మ్యాప్స్ ఉంది. మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్లో ట్రిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ట్రిప్ 1, 2, 3 ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ఆప్షన్ అయిన సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే ఆప్షన్లో బ్రైట్నెస్ను థీమ్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. థీమ్ వైజ్ మీరు డే మోడ్ కావాలా, నైట్ మోడ్ కావాలా, లేదా ఆటోలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాంబియంట్ సెన్సార్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది కండిషన్ బట్టి. అలానే బ్రైట్నెస్ కూడా అంతే, మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆటోలో పెట్టేస్తే యాంబియంట్ సెన్సార్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది బ్రైట్నెస్ను. అలానే ఇక్కడ సౌండ్ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని కూడా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా డీప్ స్లీప్ మోడ్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. టైం ఫార్మాట్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైం జోన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ అయిన కంట్రోల్స్లోకి వెళ్తే పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ ఏబిఎస్ను కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ డ్యూల్ ఛానల్ ఏబిఎస్లోకి వెళ్ళి. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ మీరు టోటల్గా 3 లెవెల్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి విషయమే. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే రైడింగ్లో మీరు థ్రాటిల్ని డౌన్ చేశారనుకోండి, మోటార్ ఆటోమేటిక్గా వెహికల్ని స్టాప్ చేస్తూ ఉంటుంది, లైక్ పెట్రోల్ వెహికల్లో ఇంజిన్ బ్రేకింగ్ లాగా అనమాట. ఇది ఒక సేఫ్టీ పరంగా గుర్తింగే. ఇంకా అడిషనల్గా హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఇచ్చారు, దీని ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నది రాడార్ ఆప్షన్. ఇదేంటంటే వెహికల్కి టెయిల్ లైట్ కింద ఒక సెన్సార్ అనేది ఉంటుంది. ఆ సెన్సార్ మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉండే వెహికల్స్ని బట్టి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది మిర్రర్స్లో ఇక్కడ, దాన్ని బట్టి మీరు అలర్ట్ అవ్వచ్చు. సో ఇది కూడా కొద్దిగా సేఫ్టీ ఫీచర్ కింద వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సిక్స్త్ ఆప్షన్లో డాక్యుమెంట్స్ ఇచ్చారు. మీ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా సెవెంత్ ఆప్షన్ వైజ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. సో మీరు యాప్తో కనెక్ట్ అయితే చాలా మంచి మంచి ఫీచర్స్ని మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి యాప్లో. ఇంకా ఎయిత్ ఆప్షన్ అయిన బ్యాటరీలోకి వెళ్తే బ్యాటరీ కండిషన్ చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది, అలానే పర్సంటేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఫైనల్గా నైన్త్ ఆప్షన్ అనేది టీపీఎం ఆఫ్లో ఉంది. టీపీఎం అనేది ఇన్బిల్ట్గా రాదు, మీరు సపరేట్గా కొనుక్కోవాలి. టాప్ మోడల్స్లోనే టీపీఎం ఇన్బిల్ట్గా వస్తుంది. అలానే ఇంకా ఈ కన్సోల్లో 3 రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి, గ్లైడ్, బలాస్టిక్, కాంబాట్ అని. ఓవరాల్గా ఈ కన్సోల్లో మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఫీచర్ ఉంది, ఏది స్కిప్ చేయలేదు. బట్ ఏంటంటే కన్సోల్ యూజ్ చేసేటప్పుడు కొద్దిగా ల్యాగ్ అనేది ఉంది. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కీ ఆన్ చేసినప్పుడు ఓపెన్ యానిమేషన్లో 2 సెకండ్స్ లిటిల్ బిట్ ల్యాగ్ అనేది ఉంది. ఇంకా క్లోజ్ యానిమేషన్ చూడడానికి ఎలా ఉంటుంది. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ అనేది డే టైంలో బాగుంది, ఫీచర్స్ కూడా బాగున్నాయి. బట్ ఏంటంటే యూజ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా ల్యాగ్ అనేది అవుతుంది, ఇది ఒకటి గమనించండి. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. రైడర్కి సీట్ కుషనింగ్ బాగుంది సాఫ్ట్గానే, అలానే విడ్త్ కూడా మంచిగానే ఇచ్చారు. పిలియన్ కంఫర్ట్ కూడా పర్లేదు, మనం మేనేజ్ చేయొచ్చు. అలానే ఈ సీట్ గ్యాబ్రల్స్ అనేవి కంప్లీట్గా మెటల్ కాదు, డిఫరెంట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. వీటిని కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి రైడర్కి మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. పిలియన్ కంఫర్ట్ ఏంటంటే జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇంకా బోత్ రైడర్కి, పిలియన్కి రబ్బర్ ప్లస్ మెటల్ ఫుట్ రెస్ట్ని ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, షార్ట్గా కంప్లీట్గా మాస్టర్ సిలిండర్ సెటప్ ఇక్కడ చూడొచ్చు. పిలియన్ బ్యాక్ సైడ్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ను ఇందులో యూజ్ చేయడం జరిగింది. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ ఏబిఎస్ను ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ని ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/60 17 ఇంచ్ వైడ్ టైర్స్ ఇచ్చారు. ఓవరాల్గా రైడ్ చేసేటప్పుడు గ్రిప్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఇన్బిల్ట్గా టైర్ హగ్గర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మడ్ ప్రొటెక్షన్ కోసం. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి టైర్ హగ్గర్ అవసరం లేదు, బట్ వీళ్ళు ఇచ్చారు, ఇది ఒక గుర్తింగే. ఇంకా బ్యాక్ సైడ్ లాంగ్ ట్రావెల్ ఉన్న మోనోషాక్ ఇచ్చారు, దీన్ని మీరు కావాలనుకుంటే ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ సెటప్ కూడా మంచిగానే ఇచ్చారు. నెక్స్ట్ అలానే బ్యాక్ సైడ్ కొద్దిగా ఇక్కడ సీట్ కింద ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే లగేజ్ని మీరు మౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. ఇంకా రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా టైల్ సెక్షన్ ఏంటంటే కొద్దిగా చూడడానికి డ్యూక్ 390లో ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లోపింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లేడీస్కు సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్లో ఏంటంటే ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి సెంటర్ స్టాండ్ ఇస్తే చాలా బాగుండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్స్ అయిన బ్యాటరీ అండ్ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బైక్లో బ్యాటరీ కెపాసిటీ 10.3 kW ఉంటుంది, బిగ్ సైజ్ బ్యాటరీ ఇది. అలానే ఈ బ్యాటరీకి IP67 వాటర్ రేటింగ్ కూడా ఇచ్చారు. కంపెనీ క్లెయిమ్ చేసిన ఐడీసీ రేంజ్ వచ్చేసి 323 కిలోమీటర్స్, బట్ రియాలిటీలో మీరు 266 కిలోమీటర్స్ రైడింగ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఛార్జింగ్ టైమ్స్ గురించి డిస్కస్ చేస్తే కంపెనీ ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ ఛార్జర్తో
20% to 80% ఛార్జ్ చేయాలంటే 5 అవర్స్ వరకు టైం పడుతుంది. అదే మీరు ఆన్ బోర్డ్ ఛార్జర్ యూజ్ చేసినా సరే 5 అవర్స్ వరకు టైం పడుతుంది 20 నుంచి 80% ఛార్జ్ చేయాలంటే. అదే మీరు బూస్ట్ ఛార్జర్తో ఛార్జ్ పెడితే 20% to 80% ఛార్జ్ అవ్వాలంటే 2 అవర్స్ 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఫైనల్గా మీరు ఫాస్ట్ ఛార్జింగ్తో వెహికల్ని ఛార్జ్ చేయాలంటే 20 to 80% జస్ట్ 1 అవర్లో ఛార్జ్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా ఈ బైక్ ఛార్జింగ్ టైం గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో యూజ్ చేసిన మోటార్ వచ్చేసి PMAM మోటార్ అనమాట. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ AC మోటార్ అని అర్థం. పవర్ వచ్చేసి 40.2 bhp ఉంటుంది, అంటే 30 కిలోవాట్. టార్క్ వచ్చేసి 100 Nm ఉంటుంది. అలానే ఇంక ఈ బైక్లో టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. గ్లైడ్, కాంబాట్, బలస్టిక్ అని. గ్లైడ్ అంటే ఎకో మోడ్, కాంబాట్ అంటే రైడ్ మోడ్, బలస్టిక్ అంటే స్పోర్ట్స్ మోడ్ అని అర్థం. మీరు ఈ బైక్ ఫుల్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే బలిస్టిక్ మోడ్లో రైడ్ చేయాలి. ఇందులో ఏంటంటే రైడింగ్ రేంజ్ అనేది చాలా తక్కువ వస్తుంది, బికాజ్ ఆఫ్ పవర్ అండ్ పికప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. అదే మీకు మంచి రైడింగ్ రేంజ్ కావాలనుకుంటే గ్లైడ్ మోడ్లో రైడ్ చేసుకోవడమే. అలానే ఈ బైక్ 0 to 60 అనేది జస్ట్ 2.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. 0 to 100 అనేది 8.1 సెకండ్స్లో రీచ్ అవుతుంది. అలానే ఈ బైక్లో 10 లెవెల్స్ వరకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంది, ఇది ఒక మంచి విషయం. ట్రాక్షన్ కంట్రోల్ కూడా 3 లెవెల్స్ ఇచ్చారు. హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, 5 లెవెల్ వరకు సేఫ్టీ సిస్టమ్ ఇచ్చారు ఎలక్ట్రికల్స్కి. అలానే వారంటీ వైజ్ టోటల్గా 5 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది. మీరు కావాలనుకుంటే 8 ఇయర్స్ వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు, సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి దీన్ని. ఇంకా ఈ బైక్లో ఎలాంటి క్రూజ్ కంట్రోల్ లేదు. రైడ్ బై వైర్ టెక్నాలజీ ఇందులో ఉంది కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం క్రూజ్ కంట్రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కంపెనీ ఇవ్వలేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే నేనైతే ఈ బైక్ను రైడ్ చేయలేదు, టెస్ట్ రైడ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓవరాల్గా వెహికల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. పికప్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఫాస్టెస్ట్ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్లో. ఈజీగా 145+ టాప్ స్పీడ్ అనేది వెళ్ళిపోతుంది బైక్. సో వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కింద సింగిల్ హార్న్ని ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ కింద ఏమీ తగలకుండా ఫైబర్ గార్డ్స్ని కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. ఫ్రంట్లో కన్సోల్ పక్కన ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. అలానే ఈ సైడ్ X47 అని చెప్పి పెద్దగా గ్రాఫిక్స్ చూడొచ్చు. ఫ్రంట్లో అల్ట్రా వైలెట్ అని చెప్పి మెన్షన్ కూడా చేశారు. ఓవరాల్గా ఈ వెహికల్లో ప్యానల్ సెటప్ వైజ్ కంప్లీట్గా ఫైబర్ ప్యానల్సే ఉంటాయి. ఫ్యూల్ ట్యాంక్ కూడా కంప్లీట్గా ఫైబర్ ట్యాంకే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ సీట్ హైట్ 820 mm ఉంటుంది, కొద్దిగా ఎక్కువ సీట్ హైట్ అని చెప్పొచ్చు. అలానే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 208 kgs అనమాట. రియాలిటీలో వెహికల్ని లిఫ్ట్ చేసినప్పుడు వెయిట్ అనేది ఫీల్ అయ్యాను. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువే ఇచ్చారు, 200 mm, ఇది ఒక ప్లస్ పాయింటే. రేంజ్ గురించి చెప్పా కదా, 266 kilometers రైడింగ్ రేంజ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు రియాలిటీలో. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే 4,25,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఆన్లైన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ అల్ట్రా వైలెట్ X47 క్రాస్ ఓవర్ వెహికల్ గురించి. సో మీలో ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చూసుకోండి, ఎందుకంటే మీరు ఈ బైక్ తీసుకుంటే కంప్లీట్గా షోరూమ్ పైన డిపెండ్ అవ్వాలి. ఎలక్ట్రిక్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి వీటి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, సర్వీస్ రీచ్ అనేది లాంగ్ రన్లో ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏది తీసుకున్నా సరే కంప్లీట్గా మీ ఓన్ ట్రస్ట్ అండ్ మీ ఓన్ డేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చూసుకొని వెహికల్ తీసుకోండి. ఇంకా ఈ బైక్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ వైజ్ మీరు సాటిస్ఫై అవుతారు. లుక్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి, రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది. అలానే ఫీచర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్ కూడా బాగుంటుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే హ్యాపీగా మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.